నమస్కారం. బహుశా మీ దాకా రాకపోయి ఉండొచ్చు. మా జర్నలిస్ట్ మీడియా సర్కిల్స్లో గట్టిగా ఇది వైరల్ అవుతూ ఉంటే ఇంక నేను నా వల్ల కాక పోస్ట్ పెట్టాను. ఒకటే చూస్తూనండి, నేను సినిమా గురించి చెప్తాను. ముందు ఇడుపు కాగితం. ఓకే, తెలంగాణ కుర్రాడు, తెలంగాణ వ్యక్తి, వాళ్ళు డైరెక్టర్. ప్రొడ్యూసర్లో వచ్చేసేమో ఆంధ్ర బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ వాళ్ళు. హీరోయిన్ వచ్చేసి మన తెలంగాణ వాళ్ళు, ప్రియదర్శి, నాగదుర్గ. ఇడుపు కాగితం అంటే ఏంటి? విడాకులు. తెలంగాణలో ఇడుపు కాగితం అంటే విడాకులు. అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, మిడిల్ కోస్తా, ఇక్కడ తెలంగాణలో కూడా మరలా ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, నల్గొండ, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కొన్ని పదాలు ఉంటాయి. ఏపీలో కూడా అంతే, కొన్ని చోట కొన్ని పదాలు ఉంటాయి. ఒక్కొక్క పదం ఒక్కొక్క అర్థం. బట్ అంతా తెలుగే. మాండలికాలు అంటారు. అయితే దీనిని కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఇడుపు కాగితం, ఆ సినిమాకి డబ్బింగ్ ఉండిద్దా, తెలుగులో డబ్బింగ్ వేస్తారని ఓవర్ యాక్షన్ ఎవడో చేశాడు. ఊరు పేరు ముక్కు మొహం ఒక ఎదవ. దాన్ని ఇంకోటి కూడా షేర్ చేయడం, సంథింగ్ ఏదో చేశాడు. అది చూసి మా జర్నలిస్టులు ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో తెగ ఫీల్ అయిపోయారు. పాపం ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ భాషని, రాయలసీమన, ఉత్తరాంధ్ర, గోదావరి ఎక్కడ ఎగతాళి చేయరు. బట్ అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కొంతమంది తెలంగాణలో మాండలికాన్ని రిమైన్ కొన్ని ఎగతాళి చేస్తారు. దానివల్ల తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది, మొత్తానికి క్లియర్ అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది, ఆంధ్ర వచ్చేసింది. బట్ ఇప్పుడు కొంతమంది అతి కాదు, ఓవర్ యాక్షన్ కాదు. ఓలాలో ఎక్కడో ఉంటాడు వాడు, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏదో పోస్ట్ పెడతాడు, అది కాస్త వైరల్ అయింది. దాంతో ఒక యదవని సెలబ్రిటీని చేస్తాం, వాడు కూసిన కోతలను పట్టుకొని ఇక్కడ మేధావులు, రిమైనింగ్ వాళ్ళు బాధపడుతూ పోస్టులు పెడతాం. దానివల్ల మనస్పర్ధలు. సో దయచేసి అలా వద్దండి. యదవల్ని చూస్తుంటే వదిలేయండి. చాలా దూరం వాళ్ళు తాడితే సారేయండి, పద్ధతిగా కొడతం చేయొద్దే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాగదుర్గ నిన్న బన్నీవాస్ చెప్పాడు, ఈ సినిమాలో నటించడానికి గాను 15 కండిషన్లు పెట్టింది. ఒక తెలుగు అమ్మాయితో నేను నిజంగా సినిమా తీస్తున్న ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆషామాషిగా కాదు, సుకుమార్ రైటింగ్స్, బన్నీవాసు సినిమాని కానీ ఎగేసుకుంటూ వచ్చి మీరు ఏం చెప్తే చేస్తాను అనలేదు. పర్ఫెక్ట్గా మాట్లాడింది ఈ అమ్మాయి అన్న. ఇక సినిమా స్టోరీ కూడా ఓ రేంజ్లో ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. బంపర్ హిట్ కొడుతుంది అని నాకైతే నమ్మకం వచ్చింది. ఓవరాల్గా నేను చెప్పేది దయచేసి గుర్తుంచుకోండి, ఏ రోజు ఎక్కడ కూడా భాషని, ఎస్పెషల్లీ మన తెలుగు భాష ఉన్న పదాలని ఎగతాళి చేయొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ నాగదుర్గ ఈ సినిమా కనుక కరెక్ట్గా క్లిక్ అయింది అంటే సాయి పల్లవిని మించే హీరోయిన్ అయింది. ఎందుకంటే సాయి పల్లవిలాగా నాగదుర్గ కూడా మంచి డాన్సర్. అండ్ ఈ అమ్మాయి చక్కగా తెలుగు అమ్మాయి నిండుగా బట్ట కట్టుకునేది, మంచి ముఖ కవలికలు ఉంటాయి. అండ్ మొన్న 25th బర్త్డే అంటే అమ్మాయి కూడా చాలా చిన్న అమ్మాయి. అండ్ లవ్ ఓ మై లవ్ అని చెప్పేసి తమిళ మూవీ ఒక దానిలో యాక్ట్ చేసిందంట. కలివి వనమ సమేత ఒక సినిమా ఉండే, తెలంగాణకు సంబంధించి ప్రాంతం లేదో, ఆ సినిమా ఇంకా రిలీజ్ అయిందో నాకు తెలియదు. సో ఓ రకంగా మొదట రిలీజ్ అయ్యే సినిమా ఇదే అవ్వచ్చు, లేదా తమిళనాడు రిలీజ్ అయితే అదైనా కానీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఓ రేంజ్లో నాగదుర్గ దూసుకోవాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ దయచేసి ఇంకెప్పుడు కూడా ముక్కు ముఖం తెలియనోడు ఎవడో ఏదో కూస్తే దాన్ని పట్టుకుని ఎవరో బాధపడుతూ, బాగా సెలబ్రిటీయే, వాడికి అన్నీ తెలుసు, వాడికి బాగా మంచి పేరుంది, వాడు నోరు జారినా కానీ తెలంగాణని తక్కువ చేస్తున్నావు, ఆంధ్రాని తక్కువ చేస్తున్నావు, రాయలసీమ తక్కువ చేస్తున్నావు, వాడు ఏదో పోస్ట్ పెట్టాడు, అది వాడికి పరిమితం తప్ప అందరికీ పరిమితం కాదు. అందరికీ దాన్ని అప్లై చేయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.